మిరియాల రసం, మిరియాల చారు పెట్టుకుందామండి. వాటికి కావాల్సినవి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో నానేసి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. ఇగో 2 టమాటాలు, దానికి కావాల్సినవి కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూను, ఇగోండి ఒక స్పూను వేసానండి. ఒకే 1 స్పూను మిరియాలండి. ఇగో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర. ఉండటానికి మిరియాలు, ఉల్లిపాయలు, జీలకర్ర బాగా దంచకూడదండి, పచ్చిగానే దంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా ఇలా దంచుకోవాలండి, పచ్చిగానే ఇలా దంచుకొని పెట్టుకోవాలి. మిరియాల చారు పెట్టుకోవటానికి గ్యాస్ పైన గిన్నె ఒకటి పెట్టుకున్నాను. దాంట్లోకి 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. టమాటా ముక్కలు వేసుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుని మగ్గినాయి కదా, టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు బాగా మెత్తగా, బాగా స్కిన్ ఊడిపోయేటట్టుగా ఫ్రై చేసుకుందాం. అదేనండి, ఉడకబెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాను. బాగా మగ్గనిచ్చుకుందాము. టమాటా ముక్కలు మగ్గినాయండి. మనం ఇందాక పచ్చిగా దంచుకున్నాం చూడు, అది వేసుకుందాం. హైలో పెట్టుకోకుండా, మరీ సిమ్లో పెట్టుకోకుండా మీడియంగా పెట్టుకుందాం. అవి కొంచెం మగ్గనిద్దాము. ఇది కూడా మగ్గింది కదండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అదిగండి, అది కూడా మగ్గింది. దాంట్లోకి మనం ఇందాక చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అవి పోసుకుందాము. ఇదిగోండి, చింతపండు నీళ్ళు పోసుకుందాము. దానికి సరిపోయే మోయనంగా వాటర్ పోసుకుందాము. ఒకసారి గెరెట్ పెట్టి తిప్పుకొని కరివేపాకు రెబ్బలు ఇంతే వేస్తేనే బాగుంటాయండి. ఇదిగోండి, నేను ఇంతే వేసేస్తున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను. అవి బాగా కర్రనిద్దాము. నిజంగా అండి, మనకి నోరు ఏదన్నా బాగోలేనప్పుడు, జలుబు చేసి ఈ జ్వరం వచ్చినప్పుడు మంచి ఆరోగ్యం అండి మిరియాల చారు. చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదిగోండి, బాగా మూత పెట్టి తెరలనిద్దాము. 1-4 సార్లు తెరలిస్తే ఆ రసం అంతా, ఆ మిరియాల రసం అంతా చారులో తిగుతుంది. సూపర్గా ఉంటుంది. ఒక్కసారి అట్ట మూత పెట్టి, ఇదిగోండి, ఇవి కాగుతున్నాయి చూడండి. బాగా పొంగొచ్చాక ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అని. చూసుకొని ఆపేసుకుందాం గ్యాస్. ఒక మంట 2 పొంగులు, 1 పొంగు వస్తే చాలు. ఎందుకంటే మిరియాల చారుకి మరీ బాగా అదేనండి 2-3 సార్లు పొంగు వస్తే చాలండి. బాగా దానికి పడతాయి రసానికి. అసలు కాస్తంటేనే ఇల్లంతా గుమ్మగుమ్మ వాసన వస్తుంది. నిజంగండి, ఎలా ఇప్పుడెప్పుడు తాగుతావా అనిపిస్తుంది. మిరియాల చారు రెడీ అయినాయండి. ఒక గిన్నెలో తీసుకుందాము. మన మిరియాల చారు రెడీ అయినాయండి. ఇదిగోండి,
ఈ మిరియాల చారు ఎలా ఉన్నాయో మా అబ్బాయిని అడిగి కామెంట్ చేస్తాను, మీకు చెబుతాను ఏ సంగతి. అబ్బాయి కాడికి వెళ్దామండి. ఇదిగోండి, ఇదిగో మిరియాల చారు కదండి. మా అబ్బాయి అన్నంలో పోసుకుంటున్నాడు. మరిన్ని పోసుకున్నాను. చాలు చాలు కలుపు. కాలుతుంది. కావదులే, బాగా స్పూన్ పెడుతున్నామంటావా? ఏం అవసరం లేదు, మామూలుగా తినేసి ఒక అన్నం అటు ఇటు పల్లెం అనుకుంటే కారం అవ్వకుండా ఉంటుంది. ఉప్పు తక్కువైందా? ఒక ఉప్పు తక్కువైందా? అన్నీ బాగానే ఉన్నాయా? ఎలా ఉన్నాయి? కారంగా ఉన్నాయి. బాగున్నాయా? ఇది జలుబు తగ్గుతుందానా? మనకి ఏదైనా జలుబు చేసినా, జ్వరం వచ్చి ఒళ్ళు అదే నోరు బాగోపోయినా మిరియాల చారు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తాను.